హాయ్. ఈరోజు మనము టెక్నికల్ ఎస్‌ఈఓలో నెక్స్ట్ టాపిక్కు సైట్ మ్యాప్. సైట్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. సైట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంటు. సైట్ మ్యాప్ లేకపోతే వెబ్ మాస్టర్ టూల్‌లో మనము చేసినటువంటి డాక్యుమెంట్ పూర్తిగా మనకు ఇండెక్స్ చేయదనమాట. నేను మీకు ఆహ్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అనేసి ఫస్ట్ వీడియో చేశాను ఈ సీరీస్‌లో. దాంట్లో మనము ఎలా గూగుల్‌కి మనం వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తామో అనేసి నేను చెప్పాను. దాన్ని ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. సైట్ మ్యాపు. ఇప్పుడు ఈ సైట్ మ్యాప్ అనేది ఏమనేది దాని గురించి చూద్దాము. ఇంపార్టెన్స్ చెప్పానన్నమాట నేను ఆ వీడియోలో సైట్ మ్యాప్ వల్ల ఏమవుతుంది ఏమి అని. ఓకేనా? ఏ సైట్ మ్యాప్ ఈస్ ఎ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ థట్ హెల్ప్స్ విజిటర్ నావిగేట్ యువర్ వెబ్‌సైట్. ఇక్కడేమి విజిటర్ మన పేజ్‌కి వస్తా ఉన్నారా అంటే వాళ్ళు ఏ విధంగా నావిగేట్ చేయొచ్చు ఒక వెబ్‌సైట్‌ని చెప్తుందన్నమాట సైట్ మ్యాప్ అనేది. అంటే దాంట్లో ఉన్నటువంటి కేటగిరీలని, కేటగరీ వైసు, పేజెస్ వైసు అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా మనము అరేంజ్ చేసిందనేసి ఒక సైట్ మ్యాప్‌ని సబ్మిట్ చేస్తామనమాట. సైట్ మ్యాప్‌ని పెడతామనమాట. ఎవరైనా యూజర్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది ఎందుకనేసి. ఏమి సైట్ మ్యాప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేసి. బై విజిటర్స్ వి రెఫర్ టు ద హ్యూమన్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ క్రాలర్ బోట్స్ విజిటింగ్ యువర్ సైట్. ఇప్పుడు మనకు వెబ్‌సైట్‌కి ఒకటి విజిటర్ వస్తాడు. ఇంకొకటి ఎవరొస్తారు? సెర్చ్ ఇంజిన్ బోటొస్తుంది. అంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే దాని బోటొస్తుంది. నెక్స్ట్ బింగ్ అయితే బింగ్ బోటొస్తుంది. యాండెక్స్ అయితే యాండెక్స్ బోటొస్తుంది. ఏదైతే బోటొస్తుందో ఆ బోట్ అన్నమాట. దాని గురించి చెప్తా ఉన్నాను. వి ఒకటి విజిటరు, ఒకటి బోట్స్. అంటే సెర్చ్ ఇంజిన్ యొక్క బోట్స్. ఇవి రెండే మన వెబ్‌సైట్‌కొచ్చేది. మనము చేసేటువంటి లేఔట్‌ని ఇల్లు కడతన్నారు అంటే వాడి స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో దాన్ని చూసి ఇల్లు బాగుంది అంటాం. అంటే దీన్ని కిటికీ ఎక్కడ పెట్టాడు? విండో ఎక్కడ పెట్టాడు? మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ పెట్టాడు? దానికి గేట్ ఉందా? లేదా? దీన్ని చూసిందని మనం ఏం చెప్తాము? ఈ ఇల్లు బాగుందా? బాగలేదా? అనేసి చెప్తాం. అదే విధంగా సైట్ మ్యాప్ అనేది కూడా సైట్ మ్యాప్. అంటే సైట్ మ్యాప్. మీకు ఇక్కడ సైట్ మ్యాప్ అంటానే మీకు బాగా అర్థమైపోవాల. సైట్ యొక్క మ్యాప్ అన్నమాట. అంటే మన సైట్‌కి ఎవరైనా వచ్చినార్రా అంటే ఆ మ్యాప్ ద్వారా మనకు కావాల్సినటువంటి వానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేసి నావిగేట్ చేసిందని ఈజీగా తీసుకోవచ్చు అనేసి దానికర్థం. సైట్ మ్యాప్ ద్వారా. ఇది చూడండి వితౌట్ సైట్ మ్యాప్ లేకుండా సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ విల్ హావ్ టు డిపెండ్ ఆన్ బ్యాక్‌లింక్స్. అంటే సైట్ మ్యాప్ లేకపోతే గూగుల్ అనేది పేజెస్‌ని ఇండెక్స్ చేయడానికి ఒకే ఒక సోర్స్. ఏం సోర్సు? బ్యాక్ లింకులు చేయడానికి. బ్యాక్ లింకులు చేస్తేనే నీకేమవుతుంది మన వెబ్‌సైట్ అనేది ఏమవుతుంది? క్రాలర్ పోయి విజిట్ చేస్తుంది. లేదురా అంటే దానికేమి సోర్స్ ఏమి లేదనమాట. వితౌట్ సైట్ మ్యాప్ లేకపోతే దానికి సోర్స్ అనేది లేదనమాట పోవడానికి. మీకు ముందు ముందు పోతే మీకు అర్థమవుతుంది ఏమనేది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్. హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్, ఎస్ఎంఎల్ అనేది దీని గురించి తెలుసుకుందాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది ఈజీగా. ఏమి ఏమి హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్ అంటే ఏమో చూద్దాం. An HTML sitemap is a simple web page that lists links to the all pages of a website in structured manner, allowing users to navigate through the site more easily, unlike XML sitemaps, which are meant for search engine to crawl your entire website. ఈ హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఎందుకునంటే, మనం వెబ్‌సైట్‌లోకొచ్చినటువంటి యూజరు ఎవరైతే యూజర్ గాని, విజిటర్ గాని ఎవరైతే మన వెబ్‌సైట్‌లోకి వస్తారో, వాళ్ళేం జేస్తారు ఈ సైట్ మ్యాప్ అనేది ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ మేనర్‌లో ఉంటుందనమాట. స్ట్రక్చర్ మేనర్‌లో ఉండడం అంటే సపోజు ఏదైనా ఒక న్యూస్ వెబ్‌సైట్ తీసుకోండి. ఆ న్యూస్ వెబ్‌సైట్‌లో న్యూస్‌లో ఎన్ని కేటగరీస్ ఉంటాయి? పొలిటికల్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, నెక్స్టు స్టేట్ వైస్ న్యూస్ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అనేసి తనిగా ఉంటుంది. స్టేట్ వైస్ తనిగా ఉంటుంది. లాంగ్వేజ్ వైస్ తనిగా ఉంటుంది. అంటే ఈ కేటగరీస్‌ని వీటినన్నిటిని గూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో పెడతామనమాట. ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టినప్పుడు ఇప్పుడు నేననుకోండి, నేను ఒక వెబ్‌సైట్‌కెళ్తానన్నాననుకోండి, నాకు తెలుగు వెబ్‌సైట్ కావాలి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా నేను మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ అనమాట. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ని నేను ఓపెన్ చేసినాను. మీకు హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఎక్కడుంటుందిరా అంటే దీని కిందకి పోయినార్రా అంటే అబౌట్ అస్ ఈ పేపర్ ఇక్కడ చూడండి. ఇక్కడుంది సైట్ మ్యాప్ టైమ్స్ ఆఫ్ ఇండియాది. సో, దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అలాగే నేనిక్కడ ఇంకోటి ఓపెన్ చేశాను. హిందుస్థాన్ టైమ్స్. ఇక్కడ చూడండి. హిందుస్థాన్ టైమ్స్ ఓపెన్ అయింది. దాని సైట్ మ్యాప్ చూడండి. ఏమిచ్చాడు? అడ్వర్టోరియల్ అనాలిసిస్ ఏందిది ఆస్ట్రాలజీ, హోరోస్కోపు, ఫెస్టివల్, పంచాంగము, శుభముహూర్తం. ఓకే. నెక్స్ట్ ఢిల్లీ సిటీ వైస్ ఇచ్చాడన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనలు ఇప్పుడు నేను దీన్ని కేటగరీగా అనుకోవచ్చు. నువ్వు ఏ విధంగా అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఎడ్యుకేషన్ న్యూస్ కావాలనుకోండి. నేను ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసినానంటే నాకేమవుతుంది ఎడ్యుకేషన్ న్యూస్. ఇక్కడ చూడండి అస్సాం అసెంబ్లీ ఎలక్షన్ 2025 స్టడీ అబ్రాడు ఇలా చూసారా? దీన్నేమంటాం మనము సైట్ మ్యాప్ అంటాం. కానీ మీకు ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ అలా కనపడదనమాట. మనకు కావాల్సిన దీన్ని ఈ సైట్ మ్యాప్ ద్వారా మనం క్లిక్ చేసిందని మనకు కావాల్సిన చోటకి మనం ఎళ్ళొచ్చనమాట. చూడండి మీకు ప్రతీదీ దీంట్లో ఉంటది. ఇప్పుడు తెలుగు సినిమా క్లిక్ చేసినాననుకో, మనకు కావాల్సిందేమిది తెలుగు సినిమా. సో, మనకు తెలుగు సినిమాకి కావాల్సినటువంటి న్యూస్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఇండియా గురించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, టీవీ, లైఫ్ స్టైల్, వరల్డ్, బిజినెస్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాది. దీన్నే మనం ఏమంటాము సైట్ మ్యాప్ అంటాం. చూడండి ఇక్కడేముంది సైట్ మ్యాప్. దీన్నే మనం ఏమంటాం ఎఫ్ఏక్యూస్ తెలుగు. ఇక్కడ చూడండి తెలుగు నేను క్లిక్ చేసినానంటే ఏమొస్తుందో ఇక్కడ మూవీస్ తెలుగు వచ్చింది. ఇక్కడ చూడండి ఓపెన్ అవుతానంగానే ఏమొచ్చింది మూవీస్ తెలుగుని మనం క్లిక్ చేసినాం గదా! తెలుగు మీద. సో, ఇక్కడ చూడండి ఏమేమొచ్చింది ఏమి అనేసి.
'హిట్ 3', 'చెరసాల' ఏదో ఉన్నాయి. ఇక్కడంతా ఏదో ఉన్నాయి ట్రైలర్సు. ఇదనమాట. నెక్స్ట్ దీంట్లో మనం దీంట్లో కూడా తెలుగు సినిమా క్లిక్ చేసినాం. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అర్థమైంది గదా! అంటే ఇది HTML సైట్ మ్యాప్ అనమాట. అర్థమవుతుందా? దీన్నేమంటాం మనము HTML సైట్ మ్యాప్ అంటాము. ఇప్పుడు మీకు బాగా ఈజీగా అర్థమైందనుకుంటాను. నేను HTML సైట్ మ్యాప్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాననేది. మనకు ఏ విధంగా కావాలనుకుంటే దాన్ని మనం ఏం చేయొచ్చు, ఆ విధంగా టాపిక్ వైస్ ఇప్పుడు దీంట్లో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' చాలా ఓల్డ్ పేపర్. దీంట్లో వచ్చినన్ని ఎన్నో కేటగరీలు ఎన్నో ఉంటాయి గదా! దానికి తగినట్టు అరేంజ్ చేస్తారనమాట. మొత్తం ఆర్టికల్‌ని పూర్తిగా ఇలా చేయకుండా ఈడేం చేస్తాము ఇటు చూడండి. ఈడు సిటీ వైస్ ఇచ్చాడు. నెక్స్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్లస్ వీడియోసు కరోనా వైరస్ గురించి, నెక్స్ట్ ఇండియాలో జరిగేటువంటి దీని గురించి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సిటీస్ గురించి ఇచ్చాడు. పర్టిక్యులర్ సిటీ న్యూస్ కావాలనుకుని నువ్వు అక్కడికి పోయిన దీన్ని క్లిక్ చేసినావంటే అక్కడేమొస్తుంది? ఆ పర్టిక్యులర్‌గా ఉన్నటువంటి న్యూస్ వస్తుందనమాట. ఇప్పుడు ఇదనుకో నేను ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసినానంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి న్యూస్ వస్తుందనమాట. అలా అనమాట. దీన్నేమంటాం మనము సైట్ మ్యాప్ అంటాము. అంటే ఇది సైట్ మ్యాప్ అనమాట. దీన్ని ఏ సైట్ మ్యాప్ ఇది? HTML సైట్ మ్యాప్. దీన్నే మనం ఏమంటాము? HTML సైట్ మ్యాప్ అంటాం. ఓకేనా? అదే ఇక్కడిచ్చింది. దీనికి మొత్తానికి అర్థం ఏమిరా అంటే అదే ఈజీగా మనకు క్రాలర్ గాని నెక్స్టు క్రాలర్ వచ్చిందనేసి మీకు XML‌లో వస్తుంది. ఇక్కడొచ్చిందని యూజర్స్ ఎవరైతే విజిటర్స్ మన దీనికొస్తన్నారో వాళ్ళు ఈజీగా నావిగేట్ ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు కావాలంటే తెలుగు సినిమాల గురించి దేనికి కావాలంటే దాన్ని తెలుసుకుంటాననమాట. కానీ మీకు ఓపెన్ చేస్తానికి మీకు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాను గాని మనకక్కడ రాదు. అర్థమైందా? నెక్స్ట్ HTML సైట్ మ్యాప్స్ ఆర్ ప్రైమర్లీ డిజైన్డ్ ఫర్ హ్యూమన్ విజిటర్స్. అర్థమైందనుకుంటాను. HTML సైట్ మ్యాప్స్ ఆర్ అనేది ప్రైమర్లీ డిజైన్డ్ ఫర్ హ్యూమన్ విజిటర్. HTML సైట్ మ్యాప్ అనేది ఎవరి కోసము? హ్యూమన్ విజిటర్స్ కోసం. థింక్ ఆఫ్ ఇట్స్ యాస్ ఎ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇన్ బుక్ వేర్ యూ కైండ్ ఫైండ్ ఎ లిస్ట్ ఆఫ్ దీడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇప్పుడు ఏదైనా ఒక బుక్ ఉందనుకోండి. ఆ బుక్‌లో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఇండెక్స్ పేజెస్ ఉంటుంది. మనకు ఫస్ట్, థర్డ్, ఫోర్త్ పేజ్‌లో మనకేమొస్తుంది? ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఏమన్నా తీసుకోండి. దాంట్లో ఒక చాప్టర్ వైస్ మనకు సిలబస్ ఇచ్చింటారు చూసారా? అంటే ఈ చాప్టర్‌కి పేజ్ నంబర్ ఇచ్చింటాడు. ఆ పేజ్ నంబర్ ఎత్తంగానే డైరెక్ట్‌గా అక్కడికి పోతాం. సేమ్ అదే విధంగానే ఇక్కడ ఏం చేశారు, ఒక త కేటగరీ వైస్ HTML సైట్ మ్యాపింగ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తాంగానే మనం ఎక్కడికెళ్తున్నామో, మనకెక్కడికి పోవాలనుకుంటున్నామో అక్కడికి పోతాం. అక్కడ మనం ఏం చేస్తాము, పేజ్‌లు ఎత్తుతామనమాట. 62 పేజ్ అంటే 62 పేజ్ ఎత్తాం. సేమ్ అదే విధంగా మనకు కావాల్సిన దీని మీద మనం క్లిక్ చేస్తున్నాము అంటే అక్కడికి పోతాం. సేమ్ అదే అనమాట ఇక్కడ. ఎగ్జాంపుల్‌కి చెప్పాము. An HTML sitemap similarly displays your website main pages and sub pages, making it super easy for users to find they are looking for. అంటే దీనికి ఇక్కడ ఉన్నటువంటి పేజెస్, సబ్ పేజెస్ ఇవంతా డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేదేమి ఒక మెయిన్ పేజ్ అనుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియాది మెయిన్ పేజ్ అనుకోండి. నేను అక్కడికి పోవాలనుకున్నప్పుడు ఇది ఈ ఈజీగా అంటే నేను HTML సైట్ మ్యాప్‌లో నువ్వు ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసేస్తానే దాంట్లో ఏమేం టాపిక్స్ ఉంది, అనేది నీకు మొత్తం తెలిసిపోతుందో, అదే విధంగానే నీకు ఇక్కడ దీన్ని చూస్తానంగానే నీకేం అర్థమవుతుందిరా అంటే నీకు ఈ సైట్ మ్యాప్‌ని ఓపెన్ చేస్తానంగానే నీకు కావాల్సిన పేజ్‌కి నువ్వు పోవచ్చనమాట. HTML సైట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకురా అంటే ఈ యూజర్ వచ్చి మన వెబ్‌సైట్‌కొచ్చినటువంటి యూజర్ ఈజీగా నావిగేట్ అవ్వడానికి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఇచ్చారు. యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్ ఆల్రెడీ ఇంతవరకు నేను చెప్తానిందదే. ఈజీగా నావిగేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఆర్గనైజింగ్ లార్జ్ వెబ్‌సైట్స్. ఆర్గనైజింగ్ లార్జ్ వెబ్‌సైట్స్ అంటే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జాంపుల్ చెప్పాను. టైమ్స్ ఆఫ్ ఇండియాకి నెట్వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ప్రతి స్టేట్‌కి సెపరేట్ న్యూస్ పేపరు, సెపరేట్ ఎడిషన్ ఉంటది. ఆంధ్రాకి సెపరేటు, తమిళనాడుకి సెపరేటు అలా ప్రతి దీనికి సెపరేట్ ఉంది. మళ్ళీ నేషనల్ వైస్ సెపరేట్‌గా ఉంటుంది. సో, కాబట్టి న్యూస్ అనేది ఎలా ఉంటుందిరా అంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమైందా? చాలా పెద్ద వెబ్‌సైట్ అన్నమాట. సో, దీన్ని ఆర్గనైజ్ చేయడానికి కోసమే HTML సైట్ మ్యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే ఆంధ్రాకి ఒక పేజ్‌ని క్రియేట్ చేసినారనుకోండి. ఆ పేజ్‌ని HTML‌లో పెడితే దాని మీద క్లిక్ చేస్తానే మనం ఎక్కడికెళ్తాం? ఆంధ్రాకెళ్తాం. సేమ్. నెక్స్ట్ ఇంటర్నల్ లింకింగు. నెక్స్ట్ HTML ఏం చేస్తుంది? ఇంటర్నల్ లింక్ చేస్తుంది. అదే ఇప్పుడు మనం ఈడ క్లిక్ చేస్తాంగానే మనం ఎక్కడికెళ్తాము? మనము కావాల్సిన ప్లేస్‌కి పోతామన్నమాట. అంటే మనకు ఏ న్యూస్ కావాలనుకుంటున్నామో ఆ న్యూస్‌లోకి వెళ్తాము. నెక్స్ట్ పాజిటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. అంటే వచ్చినటువంటి యూజర్‌కి ఎలా ఉంటుందిరా అంటే ఈజీగా ఇది HTML సైట్ మ్యాప్. HTML సైట్ మ్యాప్ చూపెడేసినాను. అది ఎలా అంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీకు ఎలా కావాలనుకుంటే అలా. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే వర్డ్‌ప్రెస్‌లో చేసుకోండి. లేదా అంటే మీరు కోడింగ్ వచ్చనుకుంటే HTML, CSS యూజ్ చేసిందని కోడింగ్‌లో చేసుకోవచ్చు. అదేం పెద్ద ఇదేమి కాదు. ఓకేనా? నెక్స్ట్ XML సైట్ మ్యాప్. ఈ XML సైట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంటు. XML సైట్ మ్యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందిరా అంటే HTML సైట్ మ్యాప్ ఎవరికి యూజ్ అవుతుంది? విజిటర్‌కి. XML సైట్ మ్యాప్ ఎవరికి యూజ్ అవుతుంది? సెర్చ్ ఇంజిన్ బోట్‌కి, క్రాలర్‌కి. ఈ 2 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సైట్ మ్యాప్‌లెన్ని? 2 HTML, XML. HTML విజిటర్ పర్పస్ కోసము, XML సైట్ మ్యాప్ బోట్ పర్పస్ కోసం. బోట్ అంటే గూగుల్ బోట్ గాని, ఏదైనా గాని. దాన్ని చూద్దాం ఇక్కడ. XML site map contains the links to your site post, pages, products, attachments, and taxonomies in the XML format. It is intended to assist search engines in discovering every content available on your site. An XML site map will usually include the URL of the content. చూడండి. ఈ XML సైట్ మ్యాప్‌లో ఏమేముంటుందిరా అంటే, ఈ పోస్ట్‌లు, పేజ్‌లు, ప్రొడక్టు, అటాచ్‌మెంట్, ఈ కామర్స్ అయితే ప్రొడక్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఎన్ని పేజ్‌లు క్రియేట్ చేసినావో అది మొత్తం ఉంటుంది.
పోస్ట్‌లుంటుంది. ఇలా అన్నీ చానా ఉంటాయన్నమాట. ఇదేం చేస్తుంది సెర్చ్ ఇంజిన్‌కి క్రాలర్‌కి హెల్ప్ చేస్తుందన్నమాట. నువ్వు దీన్ని క్రాల్ చేయడానికి. అర్థమవుతుందా? సైట్ మ్యాప్ అనేది బోట్‌కి, క్రాలర్‌కి బాగా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇక్కడ యూఆర్ఎల్ ఆఫ్ ది కంటెంట్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ ట్యాగ్ ఇండికేటింగ్ దట్ టైమ్ ద కంటెంట్ వాస్ లాస్ట్ మోడిఫైడ్. అంటే ఏమి ఎప్పుడైతే నువ్వు దీన్ని ఏదైనా ఒక అప్‌డేట్ ఇచ్చినావురనుకోండి. ఏదైనా ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ నువ్వు టెస్ట్ చేసినావు. దాన్ని మళ్ళీ నువ్వు ఏదైనా చేంజ్ చేసినావనుకోండి. అక్కడ ఏమవుతుంది ఈ లాస్ట్ మోడ్ అనే ట్యాగ్ ద్వారా ఏమవుతుంది ఈ క్రాలర్‌కి బోట్‌కి పోయిందని అక్కడ మనకు చూపెడుతుందన్నమాట. యూజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాపు. ఇప్పటికే మీకు పిక్చర్ వచ్చుండాలన్నమాట. నేను మీకు ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్ ఎలా చూపెట్టినానో, అలానే నేను మీకు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ చూపెడతాను. దాన్ని జనరేట్ చేసి కూడా చూపెడతాను. ఎలా ఏమనేది. ఓకేనా? It also contains useful information about each page on your site, including when a page was last modified, when priority it has one on your site, హౌ ఫ్రీక్వెంట్‌లీ ఇట్ ఈస్ అప్‌డేటెడ్. అంటే ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ద్వారా మనకు ప్రతి ఒక్క పేజ్‌కి ఈ ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటుంది. ఎప్పుడు పబ్లిష్ చేసినారు, మళ్ళీ దాన్ని ఎప్పుడు అప్‌డేట్ చేసినారు, నెక్స్ట్ ఈ సైట్ అనేది ఏ ప్రియారిటీకి ఇవ్వాలి, ఈ పేజ్ అనేది ఈ సైట్‌లో ఏ ప్రియారిటీకొస్తుంది, నెక్స్ట్ దీన్ని కంటిన్యూ‌గా ఈ వెబ్‌సైట్‌లో కంటిన్యూ‌గా అప్‌డేట్ చేస్తన్నాడా లేదా, ఇవంతా మనకు ఎలా తెలుస్తుందంటే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందనుకుంటున్నాను. ఇన్ బిగ్ కామర్స్ యువర్ ఎక్స్ఎంఎల్ ఈస్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అనదర్ ప్లాట్‌ఫార్మ్ యూ మే నీడ్ టు యూజ్ సైట్ మ్యాప్ జనరేటర్ టు బిల్డ్ వన్. అంటే కొన్నిట్లో ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేస్తుంది. లేదంటే కొన్ని చోట్ల ఏమవుతుంది, మనము జనరేట్ చేయాలన్నమాట. అది నేను ఒకసారి జనరేట్ చేసి చూపెడతాను మీకు. ఎలా ఏమి అనేది ఎక్స్ఎంఎల్. అర్థమైంది కదా! ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ గురించి మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇలా ఉంటదన్నమాట. పోస్టు, పేజు, ఇమేజ్‌కి తనిగా, వీడియోకి తనిగా, న్యూస్‌కి తనిగా, ప్రొడక్ట్‌కి తనిగా అన్నిటికి సెపరేట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? నేను ఒకసారి మీకు చూపెడతాను ఎలా పనిచేస్తుంది ఏమి అనేది. నేనిక్కడ గూగుల్‌లో వచ్చిందని ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ క్లిక్ చేశానురా అంటే ఇక్కడ మనకు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్ ఈడ చూడండి. ఎక్స్ఎంఎల్ వాళ్ళది వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేసిన తర్వాత ఇదేమి ఈ ఈ ఇదేం చేస్తుంది ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇస్తామనమాట. మన వెబ్‌సైట్ ఇది. ఇప్పుడు సపోజ్ https youtubefriends.com ఇది వెబ్‌సైట్ అనుకోండి. నేను దీనికేం చేస్తన్నాను, సైట్ మ్యాప్ జనరేట్ చేస్తన్నాను. ఓకే. ఓకే. 100 పేజెస్‌కి సైట్ మ్యాప్ అనేది జనరేట్ చేస్తాంది. ఓకేనా? ఇది ఈ విధంగా మనం ఇచ్చినటువంటి వెబ్‌సైట్‌కి ఇది జనరేట్ చేస్తుందనమాట సైట్ మ్యాప్‌ని. ఓకేనా? అలా కాకుండా మనం మామూలుగా ఏదైనా ఒక వెబ్‌సైట్‌లోకి పోయిందనేసి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడొచ్చిందనేసి ర్యాంక్ మ్యాప్‌కి పోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ డాష్‌బోర్డ్‌లో సైట్ మ్యాప్ జనరేటర్ ఉంటుంది. సో, మనం దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మనకిక్కడేమొస్తుంది, ఇక్కడ సైట్ మ్యాప్ వస్తుందనమాట. ఇక్కడ సైట్ మ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా? దీన్నేమంటాం మనము సైట్ మ్యాప్ ఇండెక్స్ డాట్ ఈడున్నది చూసారా? దీన్ని సైట్ మ్యాప్. ఇది ఓవరాల్ వెబ్‌సైట్‌కనమాట సైట్ మ్యాప్. అలా కాకుండా పోస్ట్‌కి కావాలనుకోండి, పోస్ట్‌కి ఆటోమేటిక్‌గా ఈ ర్యాంక్ మ్యాప్ ఎస్‌ఈఓ ఇది వర్డ్‌ప్రెస్ ప్లగిన్‌కనమాట. మీరు ఒకవేళ బ్లాగర్‌లో ఉంటే బ్లాగర్‌లో కూడా ఏం చేస్తారు, ఈ విధంగా పోయిందనేసి మీరు ఒక వెబ్‌సైట్‌ని ఇచ్చినారంటే అదేం చేస్తుందంటే యూఆర్ఎల్స్‌ని మొత్తం స్కాన్ చేసిందనేసి మీకు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేసేస్తుందనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది పోస్ట్‌కి సంబంధించినటువంటి సైట్ మ్యాప్. నెక్స్ట్ ఇది పేజెస్‌కి సంబంధించిన సైట్ మ్యాప్. అటాచ్‌మెంట్ అనుకోండి. ఇది మనం ఇక్కడ ఇంక్లూడ్ ఇన్ సైట్ మ్యాప్ చేసినాం కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. లేదనంటే ఇక్కడ మళ్ళీ సెపరేట్ వస్తుంది. లేదనంటే మళ్ళీ ఇక్కడ మనం సెపరేట్‌గా చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ కేటగిరీ కనుకోండి. కేటగిరీస్ ఇక్కడ ఉన్నది చూడండి. కేటగిరీ సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్. నెక్స్ట్ టాగ్స్‌కి సెపరేట్‌గా ఎక్స్ఎంఎల్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ ఏదైనా ఉంటే న్యూస్‌కి కూడా మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చనమాట. అర్థమవుతుంది గదా! ఇప్పుడు ఇది ఈ విధంగా అన్నమాట. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ర్యాంక్ మ్యాప్ వెబ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని జనరల్‌లోకి పోయిందని మీ వెబ్ మాస్టర్ టూల్‌కెళ్ళిందనేసి దీన్ని కాపీ చేసిందని అక్కడ మీరు సైట్ మ్యాప్‌లో సబ్మిట్ చేసినారంటే ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ అనేది సైట్ మ్యాప్‌ని తీసుకునేస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇదేమి ర్యాంక్ మ్యాప్ ఎస్‌ఈఓ ద్వారా మనం సైట్ మ్యాప్‌ని జనరేట్ చేస్తాం. అలాగే యోస్ట్ ఎస్‌ఈఓ ఉంది. ఏఐ ఎస్‌ఈఓ ఉంది. ఇలా చానా ఉన్నాయి ప్లగిన్స్ సైట్ మ్యాప్ జనరేట్ చేయడానికి వర్డ్‌ప్రెస్‌కైతే. నెక్స్ట్ మీరు ఫిజికల్‌గా జనరేట్ చేయాలనుకుంటే ఇలా చానా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపెట్టాను చూడండి. ఈ సైట్ మ్యాప్ జనరేటర్, నెక్స్ట్ ఫ్రీ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ జనరేటర్, ఈ స్మాల్ ఎస్‌ఈఓ టెక్నికల్ టూల్స్ ఇది కూడా సైట్ మ్యాప్‌ని జనరేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఏదో వర్డ్‌ప్రెస్ ప్లగిన్‌కి. అంటే ఇక్కడ ఈ వర్డ్‌ప్రెస్‌లో ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే ఇది కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుందన్నమాట. ఇది టెక్నికల్ ఎస్‌ఈఓ డాట్ కామ్ ఇది కూడా జనరేట్ చేస్తుంది. అలా చానా ఉన్నాయి. అర్థమైందా? వీటి ద్వారా పోయిందని మీ వెబ్‌సైట్‌ని ఇచ్చినారంటే ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న పేజెస్ అవంతా ఏం చేస్తుంది తీసుకుంటుందన్నమాట. అర్థమైంది కదా మీకు? ఓకే. నేనిప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇది ఇలా మీకు జనరేట్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్‌ని జనరేట్ చేస్తుందన్నమాట. ఆ సైట్ మ్యాప్‌ని ఎత్తుకొని పోయి మీరేం చేస్తారు? గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సబ్మిట్ చేస్తారన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్ అంటే వెబ్ మాస్టర్ టూల్‌లో. వెబ్ మాస్టర్ టూల్‌లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది? ఆ సైట్ మ్యాప్‌ని బేస్ చేసుకొని నువ్వు సబ్మిట్ చేసినటువంటి సైట్ మ్యాప్‌లో ఉన్నటువంటి పోస్ట్‌లు, పేజీలు ఇవంతా ఏం చేస్తుంది? క్రాల్ చేసిందనేసి ఇండెక్స్ చేస్తుందన్నమాట. అర్థమైందనుకుంటాను మీకు సైట్ మ్యాప్ గురించి. సైట్ మ్యాప్ ఇది సెపరేట్‌గా న్యూస్ సైట్ మ్యాప్ ఉంటుంది. అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. మనం అన్నిటికి సెపరేట్‌గా చేసుకోవచ్చనమాట.
అర్థమవుతోందా? మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. నేను చెప్పేవి మీకు బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.